Dr. Anand Kumar Baggu, consultant dermatologist, aesthetic physician, American board certified hair transplantation surgeon, Kims Hospital, Minister Road. నా క్లినిక్ వచ్చేసి కింద మెన్షన్ చేసినటువంటి అడ్రస్ లో కలదు. విటిలిగో సర్జరీ ఎప్పుడు చేస్తారు? విటిలిగో ఉన్నప్పుడు చాలా కంగారు పడుతూ ఉంటారు. అసలు ఫస్ట్ విటిలిగోకి మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తాం. మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మెడికల్ ట్రీట్మెంట్కి ప్రాపర్గా రెస్పాన్స్ కానప్పుడు, అంటే ఉదాహరణకి ఒక మినిమం ఒక సంవత్సరం పాటు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా విటిలిగోలో రెస్పాన్స్ లేనప్పుడు, కొత్త లీజన్స్ కూడా రానప్పుడు, అంటే ట్రీట్మెంట్తో పాటు ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు కొత్త లీజన్స్ కూడా రాకుండా ఉండాలి, ఎగ్జిస్టింగ్ లీజన్స్ కూడా ఈ ట్రీట్మెంట్కి రెస్పాన్స్ కాకుండా ఉండాలి. అంతేకాకుండా దర్ ఇస్ నో కోబ్లర్ ఫినామినా, అంటే కొత్త ఎక్కడైతే దెబ్బలు తగిలిన చోట అక్కడ తెల్లగా మారేటువంటి అవకాశాలు కూడా లేకుండా ఉండాలి. అప్పుడే ఆ యొక్క విటిలిగో స్టెబుల్గా ఉంది అని చెప్పేసి పరిగణించడం జరుగుతూ ఉంటుంది. అలాంటి యొక్క విటిలిగోని మాత్రమే మనము ఈ యొక్క సర్జికల్ ట్రీట్మెంట్ ద్వారా క్యూర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క సర్జికల్ ట్రీట్మెంట్లో రకరకాల పద్ధతులు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాల్సిన పద్ధతులు ఏంటంటే రెండు. ఒకటి ఏంటంటే టిష్యూ గ్రాఫ్టింగ్, రెండోది సెల్యులర్ గ్రాఫ్టింగ్. ఈ యొక్క టిష్యూ గ్రాఫ్టింగ్ అంటే మనకు తెలిసినటువంటి విషయమే. విటిలిగో గురించి ఇంతకుముందు చాలా వీడియోస్ కూడా చేయడం జరిగింది. విటిలిగో లోపల ఎందుకు వస్తూ ఉంటుంది, మనకి ఫోటోథెరపీ ఎలా తీసుకుంటారు, దానికి తీసుకోవాల్సినటువంటి మెడికల్ ట్రీట్మెంట్ ఏంటి, దానికి ఎగ్జిమర్ ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ కూడా ఇంతకుముందు మనం వీడియోలో చేయడం జరిగింది. అంటే విటిలిగో ఎందుకు వస్తుంది అనే విషయం తెలుసుకోవాలనుకుంటే స్కిన్ లో ముఖ్యంగా 2 లేయర్స్ ఉంటాయి. ఈ యొక్క అప్పర్ లేయర్, లోవర్ లేయర్. అప్పర్ లేయర్ ని ఎపిడెర్మిస్ అని చెప్పేసి, లోవర్ లేయర్ ని డెర్మిస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఈ ఎపిడెర్మిస్ లో ముఖ్యంగా ఈ యొక్క స్కిన్ సెల్స్ ని కెరటినోసైట్స్ అని చెప్పి అంటూ ఉంటాం. ఈ యొక్క కెరటినోసైట్స్ లో ఈ రంగునిచ్చేటువంటి కరం ఉంటుంది, దీన్ని మెలనోసైట్ అని చెప్పేసి అంటూ ఉంటాం. టిష్యూ గ్రాఫ్టింగ్ అంటే ఏంటంటే ఈ యొక్క ఎపిడెర్మిస్ తో పాటు ఈ యొక్క పార్ట్ ఆఫ్ ద డెర్మిస్ కూడా విటిలిగో ఉన్నటువంటి ఏరియాలోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. దానిని టిష్యూ గ్రాఫ్టింగ్, అంటే ఈ ఓల్డ్ టిష్యూ యూజ్ చేస్తాం కాబట్టి దానిని టిష్యూ గ్రాఫ్టింగ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. మరి సెల్యులర్ గ్రాఫ్టింగ్ అంటే ఏంటంటే ఓల్డ్ టిష్యూ కాకుండా ఈ టిష్యూలో ఉన్నటువంటి ఈ సెల్స్, ముఖ్యంగా రెండు సెల్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇవి కెరటినోసైట్స్ అంటాం, వీటిని మెలనోసైట్స్ అంటాం. సో ఈ యొక్క కెరటినోసైట్స్, ఈ యొక్క మెలనోసైట్స్ వాటిని మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసేసి వాటిని ఈ యొక్క విటిలిగో ఉన్నటువంటి ప్యాచెస్ లో యూజ్ చేసేసి అక్కడ ఈ యొక్క మెలనోసైట్స్ మళ్ళీ యాక్టివిటీ పెంచేసి వాటి నుంచి మళ్ళీ కొత్త పిగ్మెంటేషన్ ఉత్పత్తి చేసేసి విటిలిగో యొక్క ప్యాచెస్ తగ్గించడానికి దోహదం చేసేటువంటి టెక్నిక్ నే సెల్యులర్ గ్రాఫ్టింగ్ అని చెప్పేసి అంటాం. ఈ యొక్క 2 టెక్నిక్స్ కూడా మంచి టెక్నిక్సే. విటిలిగో ఉన్నటువంటి యొక్క ఏరియాను బట్టి, విటిలిగో యొక్క ప్యాచ్ సైజును బట్టి 2 టెక్నిక్ కూడా ఇక్కడ డిసైడ్ చేయడం చేస్తాం. సో విటిలిగో ఉన్నప్పుడు కంగారు పడకుండా అది ఏ సైట్ లో ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకొని ఈ యొక్క విటిలిగో ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది.